హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 2018, 2023 వరకు గల పెండింగ్ బకాయిలు 25,000 కోట్ల చెల్లింపులు, కొత్త పీఆర్సీ 3 డీఏలు 6,000 కోట్లు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు 25,000 కోట్ల బకాయిలున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే టీఏ ప్రకటనలో జాప్యం జరగటం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలల్లో 1వ తేదీన జీతాలు అందినా గత 2 నెలలుగా వివిధ కారణాలు చెబుతూ జీతాలు ఆలస్యం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంతో ఇబ్బందులు పడటం వల్లే కూటమికి మద్దతు తెలిపితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని చెప్పింది. పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని, సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొని వస్తామని కూడా హామీ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల ఆవేదన. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వ తీరునైతే ప్రశ్నిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ మాదిరిగా కూటమి సైతం ఉద్యోగులకు వ్యతిరేకంగా మారుతోందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పీఆర్సీ అమలుకు డిమాండ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ప్రధానంగా పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ముక్త కంఠంతో దీన్ని కోరుకుంటున్నారు. 3 డీఏ బకాయిలు నిలిచిపోయాయని, కనీసం ఒక డీఏ అయినా విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఉద్యోగుల వేతనాల కోసం సుమారుగా 6,000 కోట్ల రూపాయల పైగా ఖర్చవుతుంది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున పెండింగ్ బకాయిలు ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. ఇది ఎంతవరకు దారితీస్తుందనేది కూటమి నేతల్లో ఆందోళన ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ఉద్యోగుల్లో విశ్వాసం నింపాలి. పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపులు మరియు సిపిఎస్ విధానం రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది అనైతే ఆశిద్దాం.